నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, కాంత లేదా శాంత రెండిట్లో కన్ఫ్యూజన్ ఉంది. యాక్చువల్గా సినిమాలో సినిమా అని చెప్పేసి అనుకోవచ్చు. ఇది మొత్తానికి రానా గారి ఓన్ మూవీ కింద మనం చూస్తుండాలి. దీంట్లో దుల్కర్ సల్మాన్ గారికి మరో హిట్ రాబోతుందా అన్నట్టుగానే కనిపిస్తుంది. అదిగాక మొన్న లక్కీ భాస్కర్తో లక్ ఫ్యాక్టర్ చెక్ చేసుకున్నటువంటి దుల్కర్ సల్మాన్ గారు ఇప్పుడు యాక్చువల్గా సినిమా పేరు కాంత, కానీ సినిమా పేరు శాంత. ఏంటి, ఎలా చూడాలి? మొత్తానికి దుల్కర్ సల్మాన్ గారి యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అంటే ఈ సినిమా 1950s బ్యాక్ డ్రాప్లో వచ్చే సినిమా. ఒక చంద్రన్ హీరో ఆ పాత్ర చుట్టూ తిరిగే సినిమాగా మనకు చూపించారు. అందుకనే కొన్ని సన్నివేశాల్లో మనకి బ్లాక్ అండ్ వైట్ చూపించారు, కొన్ని సన్నివేశాలు కలర్ చూపించారు. అంటే శాంతగా మొదలవుతుంది. తెలుగులో మొట్టమొదటి హారర్ సినిమా కంటూ మొదలుపెట్టారు. అంటే ఏదన్నా హీరోకి బయోపిక్ లేకపోతే ఏమిటనేది తెలియదు, కానీ సముద్రకని దుల్కర్ సల్మాన్ వీళ్ళిద్దరు తండ్రి కొడుకులా గురు శిష్యులా అనేది కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే ఈ నటుని చేసింది సముద్రకని పాత్ర అనేది మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఈగో క్లాషెస్, వీళ్ళిద్దరి మధ్యలో ఈగో క్లాషెస్ వచ్చినాయి అనేది అర్థమవుతుంది. ఆ సినిమాకి డైరెక్టర్ ఏమో సముద్రకనిగా యాక్ట్ చేశారనేది మనకు చూస్తే కనిపిస్తుంది. డైరెక్టర్గా సముద్రకని యాక్ట్ చేసినప్పుడు అతను చెప్పినట్టుగా కాకుండా శాంత అనే పేరుతో అతను సినిమా స్టార్ట్ చేస్తే హీరో దీన్ని శాంత కాదు కాంత అని మార్చాడు. కేవలం ఈగో ప్రాబ్లం వల్ల అతను చెప్పింది మనం నడపకూడదు, నేను చెప్పింది నడవాలన్నట్టుగా ఉంది. అదేండి ఇది మనం చూసుకుంటే ఏ సీన్తో స్టార్ట్ చేయబోతున్నారు అన్నప్పుడు ఒక సీను, మళ్ళీ అది కాదు సీన్ మార్చి మళ్ళీ చేయడం. సో దీన్ని మళ్ళీ సముద్రకని గారు దాన్ని చూస్తూ నిజంగా నట కిరీట్ అన్నట్టు ఒక బిరుదు ఇస్తూ తన్ని పొగడడం. సో మొత్తానికి మీరు అన్నట్టు ఈగో క్లాషెస్ మధ్య జరగబోతుంది. కానీ ఇది నిజంగా హర్రర్ మూవీయా కాదా, లేదా ఈగో మూవీ అంటే ఏం చెప్తారు? అంటే సినిమాలో సినిమాలాగా మనకు అనిపిస్తుంది. మరి ఆ సినిమా హారరా లేకపోతే ఈ కాంతాని హారరా అనేది తెలియదు. శాంతాన్ని కాంతగా మార్చి చేశారు అనుకుందాం సినిమాని. దానికి ఈ సినిమా పేరు కాంత పెట్టారు. అసలు చంద్రన్ ఎవరు, చంద్రన్కిను ఆ సముద్రకనికి ఉన్న సంబంధం ఏంటి అనేది ఒక కీలకమైన పాయింట్. ఎందుకంటే ఇతను నటుని చేసింది, నువ్వు నా మహానటుడు అంటాడు. మొదటి సినిమాతోనే నువ్వు మార్కులు కొట్టేసావు అంటాడు. నీ కళ్ళు ఇలా పెట్టి ఇలా చూడాలని చెప్తాడు. అతనికంటే నా బోనమాలు నేర్పాడు నటనలో. అతను ఎదిగాడు. కానీ ఎక్కడ వీళ్ళు ఈగో దెబ్బతుంది అనేది కీలకమైన పాయింట్. అందుకని హీరోయిన్తో భాగ్యశ్రీ బోర్సేతో కూడా సముద్రకని అంటాడు, ఈ సినిమాకి నువ్వే కథానాయకువి, మొత్తం నువ్వే అన్నట్టుగా చెప్తాడు. దాన్ని మరి హీరో హర్ట్ అయ్యాడా? మొత్తానికైతే ఈగో క్లాషెస్ అనేది మెయిన్ ఇతివృత్తంగా చేశారు. అంటే రానాతో పాటు దుల్కర్ సల్మాన్ కూడా ఒక నిర్మాత ఇందులో. మొత్తానికి ఒక రానా సినిమా నిర్మాతగా మారాడంటే ఏదో కొత్త అంశం లేకపోతే ఆయన దీన్ని టేకప్ చేయడు. కాబట్టి సినిమా 1950 బ్యాక్ డ్రాపు ప్లస్ బ్లాక్ అండ్ వైట్ సన్నివేశాలు కానీ ఇవన్నీ ఒక మనకి మహానటిలో జెమినీ గణేషన్ పాత్ర ఎలా యాక్ట్ చేసాడు ఆయన, ఆ తరహాలోనే ఇది సినిమా కనిపిస్తుంది. అయితే మనం చూసుకుంటే దుల్కర్ సల్మాన్ పేరు కూడా, ఆ క్యారెక్టర్ పేరు కూడా చూసుకుంటే అది తమిళ పేరులాగా కనిపిస్తూ వస్తుంది. అయితే తమిళంలో ఉన్నటువంటి ఒక ఏదైతే వాళ్ళ బయోపిక్ లాగా చూడొచ్చు అంటారా? అయి ఉండొచ్చు. ఎందుకంటే ఒక పాత్రను తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎవరు సినిమా చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు వాళ్ళే రివీల్ చేయట్లా బయటికి. మరి ఎవరి బయోపిక్ ఏంటి అనేది తెలియదు. కానీ ఎందుకంటే ఇలాంటి సినిమాలు చేసినప్పుడు అది బయోపిక్ అయితేనే రెక్కి కడుతుంది. ఎందుకంటే ఒక హీరోకి తెర వెనుక ఏం జరిగింది ఏమిటి, ఇప్పుడు ఎంజి రామచంద్రన్ ఉన్నారు, ఆయన వచ్చినప్పుడు కూడా ఎలా వచ్చారో ఏమిటి అనేది ఇప్పుడు ఇద్దరనే సినిమాలో చూపించారు. కరుణానిధి గారు, ఎంజిఆర్, అది ఎంజి రామచంద్రన్ ఆయన పేరు. ఈ చంద్రన్ అంటే ఒక ఎంజి రామచంద్రన్ గారి బయోపిక్ ఇది, ఆయన కెరీర్లో స్టార్ట్ అయింది ఏమన్నా, ఇలాంటి డౌట్స్ అయితే వస్తున్నాయి. అదిగాక మనం చూసుకుంటే రానా గారు కావచ్చు, అదేవిధంగా దుల్కర్ సల్మాన్ కావచ్చు, ఇద్దరు లక్ ఫ్యాక్టర్ అనేది తెలుగులో ఎలా ఉంటుందని మనకు తెలుసు. కానీ తెలుగులో చాలా మంచి డైరెక్టర్స్ ఉన్నా సరే తమిళ డైరెక్టర్కే ఇది ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఇది తమిళ హీరో బయోపిక్ అనే కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంటారా? మొత్తానికి అంటే పాన్ ఇండియా సినిమాగా చేద్దాం అనుకుని ఉండొచ్చు ఒకటి. ఎందుకంటే తమిళలో సినిమా చేస్తున్నారు, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు మార్కెట్ ఉంది. ఎందుకంటే ఆయన అప్పుడు మహానటి దగ్గర మొదలుపెట్టి సీతారామం కానీ మొన్న వచ్చిన లక్కీ భాస్కర్ కానీ అన్నీ కలిసి వచ్చినాయి. పైగా దుల్కర్ సల్మాన్ని తెలుగు హీరోగా జనం కూడా ఓన్ చేసుకున్నారు. కాబట్టి ఇది ఒక ప్రయోగాత్మక ప్రయత్నం లాగా మనకి ఆ విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి. అప్పుడే మరి వాళ్ళు ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేశారంటే సెప్టెంబర్లో వాళ్ళు డేట్ కూడా టెంటేటివ్గా ఒక డేట్ అనుకుంటున్నారు, ఆ డేట్కి వచ్చేలాగానే ఉంది. అదే మనం చూసుకుంటే ఈ సినిమాకి సంబంధించి గతంలో కూడా దుల్కర్ సల్మాన్కి ఒక మంచి క్రేజ్ ఉంది, ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి అందరికీ తెలిసింది. కన్నులు దోచావే కావచ్చు, ఇలాంటి సినిమా మంచి హిట్లు అయితే తెలుగులో కనిపిస్తున్నాయి. సో ఈ టైంలో నిజంగా ఇలాంటి సినిమా చూసిన ట్రైలర్ బట్టి మీకు అంచనాలు ఏ విధంగా ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే ఇది ఒక ప్రయోగాత్మకమైన సినిమాగా కనిపిస్తుంది.
ఎందుకంటే ఆ సముద్రగాని పాత్ర కానీ దుల్కర్ సల్మాన్ పాత్ర కానీ చాలా డెప్త్ ఉన్న పాత్రలు, కీలకమైన పాత్రలు ఆ 2 పాత్రలే కనిపిస్తుంది. హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే ఉన్నా కానీ మెయిన్ కథాంశం అనేది వీళ్ళిద్దరి మధ్యన జరిగింది. ఒక దర్శకుడికి ఒక హీరోకి మధ్యలో ఉండే ఆ ఈగో క్లాష్ ఎందుకు వచ్చింది, మరి తను ఎప్పుడైనా సరే విశ్వాసం ఉంటుంది, తనని ఇంత వాడు చేసినందుకు అది ఉంటుంది, అది ఆ పాత్రలో కనిపించాల. టైటిల్ కూడా ఆయన మీద దర్శకుడి మీద కోపంతో ఈ సినిమా పేరు శాంత కాదు కాంత అని మార్చేశాడు. మనకి అంటే ఒక ట్విస్ట్ అయితే ఉంది చిన్న దీంతోనే, ఒక టీజర్తోనే వాళ్ళు ఈ సినిమాలో ఏదో ఉందనే ఒక భావన క్రియేట్ చేయగలిగారు. అంతవరకు సక్సెస్ అయినట్టే వీళ్ళు. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఈ సినిమాకి సంబంధించి తమిళ హీరో సంబంధించి బయోపిక్ లాగే కొంతవరకు అనుమానాలు అయితే వస్తున్నాయి. నిజంగా గతంలో ఉన్నటువంటి ఒక పాత తమిళ హీరోలు ఎవరైనా సరే ఇలా ఏదైతే ఒక దయ్యం ఉందని కావచ్చు, లేదా గోస్ట్ గురించి కావచ్చు, చనిపోయిన సందర్భాలు కానీ, లేదంటే అలాంటి కథలు ఏమైనా ఉండుండొచ్చు అంటారా? మనకు తెలిసినంత వరకు అలాంటి కథలు అయితే ఏమీ లేవు. మరి వీళ్ళు ఎట్లా ఓన్గా ఏమైనా కథ తయారు చేసుకుని దర్శకుడు చెప్పిన కథ నచ్చి టేకప్ చేశారా, లేకపోతే పలానా కథని అనుకుని చేస్తున్నారా అనేది క్లారిటీ లేదు. కానీ ఒక ప్రయోగం లాగా అనిపిస్తుంది. ఎందుకంటే 1950s సోషల్ సినిమా చేయటం అనేది సినిమా ఫీల్డ్లో బేస్ చేసుకుని సినిమా ఇండస్ట్రీలో జరిగే కథగా తీసుకున్నారు వాళ్ళు. మొత్తానికి ఏదైనా కొద్ది లింకులు ఉండొచ్చు. అదే మనం చూసుకుంటే కాంత హర్రర్ మూవీయా లేదా శాంత హర్రర్ మూవీయా, మొత్తానికి సినిమాలో హర్రర్ కనిపిస్తుందా లేదా, కానీ ట్రైలర్లో నిజంగా హర్రర్ ఎక్కడైనా కనిపించిందా? వీళ్ళు హర్రర్గా సినిమాగా దీన్ని కలర్ ఇచ్చారు, కానీ ఇది హర్రర్ సినిమా కాదేమో అనిపిస్తుంది. ఇప్పుడు సినిమా ఎందుకంటే సినిమాలో సినిమా హర్రర్ సినిమా కాబట్టి వాళ్ళు కొద్దిగా క్లూ వదిలేరు. సినిమాలో సినిమా హర్రర్ అంటున్నారు, ఈ సినిమా హర్రర్ కాకపోవచ్చుగా, అతని కెరీర్ సంబంధించిన సినిమా అయ్యుండొచ్చుగా, ఆ అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా మనం చూసుకుంటే తెలుగులో హర్రర్ మూవీస్ అనేది అంత పెద్దగా వచ్చిన సందర్భాలు లేవు. సో ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు? ఫస్ట్ అంతకుముందు ఎప్పుడో నాకు తెలిసి ఏదో 7 అంతస్తులో సంథింగ్ ఏదో పాత సినిమాల్లో చూసాం, కానీ మధ్యలో హర్రర్ మూవీస్ అంటూ లేవు. తమిళంలో మాత్రం లారెన్స్ గారు కావచ్చు, కన్నడలో ఉపేంద్ర గారు కావచ్చు, ఇలాంటి సినిమాలు చూసాం. కానీ తెలుగులో ఇలాంటి సినిమాలను ఆదరిస్తారా లేదంటే? హర్రర్ సినిమా అయితే ఆదరిస్తారు, ఎందుకంటే జగమమాయ అనే సినిమా ఉంది. ఎందుకంటే మురళీమోహన్ గారికి గిరిబాబు గారికి తొలి రోజుల సినిమా అది జగమమాయ. ఆ తర్వాత దేవుడే గెలిచాడని కృష్ణ గారి సినిమా ఉంది, అది 1975-70 తుఫాన్ టైంలో వచ్చిన సినిమా, రిలీజ్ అయిన సినిమా. ఎందుకంటే హారర్ సినిమాలో ఇప్పటికీ దెయ్యాల పాటలు కానీ, నేను వేడని నేడని నేనే పాట చిన్నప్పుడు భయం వేసేది. కాబట్టి హారర్ సినిమాలకి ఎప్పుడైనా పట్టం కడతారు. కాబట్టి తీసిన విధానం కానీ వీళ్ళు ఎంచుకున్న కథాపరంగా చూసుకుంటే సినిమా హారరా కాదా, టీజర్లోనే హారర్ సినిమా అన్నట్టుగా చెప్పారు ఎందుకు అనే ప్రశ్నలు అయితే రేకెత్తించారు వాళ్ళు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా తెలుగులో ఈ సినిమా కాంతగా లేదంటే శాంతగా, మొత్తానికి రెండిట్లో ఏది హర్రర్ మూవీ అనేది ప్రజలు సినిమా చూసిన తర్వాత డిసైడ్ అవ్వరు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే.